సో మీరేమో ఓటీటీలో రాకుండా కొంతకాలం రాకుండా చూస్తే సినిమా ఎక్కువ కాలం నిలబడుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. సరే ఎందుకు సార్ మీ మధ్య అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి? ప్రేక్షకులు కక్కుర్తనేమో ఆయన అంటున్నారు. అంటే ఆయనతో నేను పని చేయలేదు, ఆయన పక్కింట్లో నేను ఉన్నాను. చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన సినిమాలు తీసిన గౌరవము రిలేషన్ తప్ప పెద్ద ఇంటరాక్షన్ కూడా లేదు. ఆయన ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా అన్నారో అది తెలియదు. కానీ నా నాకు ఇది అభిప్రాయ భేదం అని ఆయన కూడా ఏదన్నా అక్కడ ఏదన్నా తెలీదు, కంటెక్స్ట్ తెలీదు, ఆ వీడియో కూడా చూడలేదు కాబట్టి నేను కమెంట్ చేయలేదు. కానీ మామూలు సందర్భంలో అయితే ఆయన ఏంటి నేనేంటి ఎవరైనా సరే ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే సినిమా బాగుంటుంది అనే దీంతోనే ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత అప్కమింగ్ అయినా సో ప్రేక్షకుల్ని గౌరవిస్తారు, అది గౌరవించి తీరాలి. సో ప్రొడ్యూసర్స్ అంతా ప్రేక్షకుల్ని థియేటర్స్కి రావడానికి చర్యలు తీసుకోవచ్చు కదా. అదేనండి నా ఇది కూడా. సో అలాగే మీడియా కూడా మీ తరపు నుంచి మీడియా కూడా అంటే ఇప్పుడు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇంటెన్సివ్ కేర్లో ఉంది ఇండస్ట్రీ. ఇలాంటప్పుడు గట్టిగా ఇప్పుడు అది చూస్తాం కదా రెజ్లింగ్, వాడు గట్టిగా ఉన్నప్పుడు 4 దెబ్బలేసినా పర్లేదు, పడిపోయిన వాడిని ఇంకా లేసే టైంలో టపటప కొడితే ఇంక పోతాడు. సో మీడియా కూడా ఇండస్ట్రీ లేవాలి అనే దీంట్లో కొంచెం ఉన్న విమర్శనాత్మక ఇది కొంచెం తగ్గించి, అంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి మళ్ళీ బాగుండి బాగా పుష్టిగా తిరుగుతుంటే మనం ఎక్కేయచ్చు. సో ఆడియన్స్ అంటే ఆడియన్స్ వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే ఇండస్ట్రీ అనేది ఒక 10 మంది సంబంధించిన నిర్మాతలతో 10 మంది హీరోలతో కాదండి, దాని మీద కొన్ని వేల మంది డైరెక్ట్గా కొన్ని లక్షల మంది పరోక్షంగా బాగుంటారు. కాబట్టి మనకు కూడా ఎప్పుడు కొంతమంది ఆ టాప్ ప్లేయర్ని ట్రోల్ చేసి ఓకే మనం ఎవరి మీద ఇచ్చేసాం అనుకుంటారు, బట్ దాని మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ఉంటారు, ప్లస్ ఒక రెవెన్యూ వనరు ఇది. సో దాన్ని అందరూ బతికించుకోవాల్సిన అవసరం ఉంది. అది చూసేవాళ్ళు తీసేవాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మనం చేస్తుంది రైటా రాంగా, రైట్ చేయాలంటే అంటేనే ఏమాత్రం మొహమాటం లేకుండా, ఎందుకంటే ఇది మనది కాబట్టి తప్పు ఎవరి దగ్గర ఉంది ఏదేని కాదు. ఒక జనరేషన్ మారినప్పుడు ఒక టైం ఇది ఉన్నప్పుడు కొన్ని మారుతుంటాయి, ఆడియన్స్ ఇష్టాలు ఏంటి అన్నీ. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనేది ఎందుకంటే అప్పుడు కేబుల్ టీవీలు వచ్చినప్పుడు సినిమా అయిపోయింది అన్నారు, అయిపోలేదు. ఆ తర్వాత స్టార్ టీవీలు అన్నీ వచ్చినప్పుడు అయిపోయింది, వీసీఆర్లు వచ్చినప్పుడు అయిపోయినాయి అన్నారు, అవ్వలేదు. కేబుల్ టీవీలు వచ్చినప్పుడు అయిపోయింది అన్నారు, అవ్వలేదు. కోవిడ్ వచ్చినప్పుడు అయిపోద్ది అన్నారు, ఓటీటీ వచ్చినప్పుడు. ఎప్పుడు అన్నిటినీ చూసి తట్టుకుంది సినిమా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా సంఘటితంగా ఉండి వాళ్ళు చేసిన కృషి సినిమా మీద ఆడియన్స్ చూపించే ఇష్టం. ఎందుకంటే ఇప్పటికీ సినిమా ఈజ్ చీపెస్ట్ డీరెస్ట్ ఎంటర్టైన్మెంట్ టు ఆడియన్స్. ఎందుకంటే ఒక అమ్మాయిని కొత్తగా లవర్ని గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మనకు ఫస్ట్ సినిమాకి వెళ్దామా అడగాలనిపిస్తుంది. ఒక గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేస్తే అబ్బా ఒక 3 గంటలు ఎక్కడికైనా వెళ్ళి ఉండాలంటే సినిమా అనిపిస్తుంది. ఒక చుట్టాలు 10 మంది వస్తే సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ ఇండియా మ్యాచ్ ఓడిపోతే ఆ ఫ్రస్ట్రేషన్తో ఎక్కడికైనా సినిమా అంటే దేనికైనా సినిమా అనేది మన కల్చర్, సినిమా అనేది మన ట్రెడిషన్. సో అది ఏదైనా సినిమా నిలబడుతుంది, పరిగెడుతుంది. ఇవన్నీ కొద్దిగా మనకి ఫేవర్ వచ్చినప్పుడు కొద్దిగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం కదా, అలా ఇండస్ట్రీ ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన టైం అండి. కానీ చూసే ఆడియన్స్ మాత్రం స్కేల్ మారింది కదా సార్. లైక్ ఓటీటీలో చూస్తే ఇప్పుడు లార్జర్ స్కేల్ పెరిగింది. మంచి సినిమా ఏంటి, చెడ్డ సినిమా ఏంటి, స్కేల్ అనేది లేదండి. అసలు మనం 60 ఇప్పుడు అంతమంది ఒక సినిమా అనేది 1000 మందితోనూ 500 మందితోనూ కలిసి ఒక పెద్ద స్క్రీన్ మీద చూసే అనుభూతి ఒక చిన్న స్క్రీన్ మీద అంటే ఇంట్లో వంట వండుతుంటారు, వాడెవడో డిస్టర్బ్ చేస్తుంటారు, ఫోన్ కాల్స్ వస్తుంటాయి, ఇవన్నీ అది వేరు. ఓటీటీ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్. ఒక మంచి సినిమాని థియేటర్లో వచ్చినప్పుడు ఇచ్చినంత కిక్కు ఒక ఓటీటీలోనో ఒక మొబైల్ దీంట్లో చూస్తే ఏదో చూసామన్నట్టు ఉంటుంది తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అది దాన్ని ఏది బీట్ చేయాలి. అందుకే ఇప్పుడు రిలీజ్లు ఉన్నాయి, అన్ని ఓటీటీలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి, బట్ ఎందుకు థియేటర్కి వెళ్తున్నారు? ఆ సినిమా ఇచ్చే కిక్, అది అంతమందిలో చూస్తే ఇచ్చే కిక్ కాబట్టి అది ఆ కిక్ ఇది వేరేది రిప్లేస్ చేయలేదు. ఎస్కేన్ గారు, ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడానికి ముఖ్య కారణం స్టార్ హీరోలే. వాళ్ళు ఎక్కువ సినిమాలు చేయట్లేదు, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తున్నారు. గతంలో టెక్నాలజీ లేని టైంలో కూడా
ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు సంవత్సరానికి 3-4 సినిమాలు చేసేవారు. ఒక ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది, అయినా కూడా ఎందుకు తక్కువ సినిమాలు చేయాల్సి వస్తుంది? అది హీరోలు నుంచి రావాల్సిన అవసరం. బట్ అందరూ చెప్పేది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా హీరోలు ఎవరైతే జనాన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టాక్, రివ్యూస్ వీటన్నిటికీ మించి క్రిటిక్ ప్రూఫ్లా ఉండి ఒక 10 మంది హీరోలు ఉంటారు, 7-8 హీరోలు. వాళ్ళ సినిమాకి గట్టిగా ఓపెనింగ్ ఉంటుంది. అలాంటి హీరోలు సంవత్సరానికి 1-2 చేస్తే సూపర్. అయితే సంవత్సరంలో 2 సినిమాలు చేస్తే బాండు అనేది అందరిలో ఉంది. సో వాళ్ళు అలా చేసి ఇప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన ఇయర్లీ ఒక సినిమా వస్తుంది. సో అలాగే ఇప్పుడు నేను మొన్నప్పుడు కలిసినప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు, నా 1.5 yearsకి 2 సినిమాస్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని. హీరోలు అందరికి కూడా ఆ ఇది ఇప్పుడు ఉందండి. బట్ ఏంటంటే మన సినిమా సైజు మారిపోయింది కాబట్టి ఆ డైరెక్టర్లు దొరకటం, కథలు దొరకటం, ఈ స్కేల్లో చూపించాలి కాబట్టి పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది కాబట్టి తెలుగు సినిమా కొంచెం లేట్ అవుతుంది. కానీ బట్ మన డియర్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కూడా త్వరలోనే దీనికి ఒక సొల్యూషన్తో వచ్చి పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా వస్తాయని ఐ ఫీల్. ఓకే అండి. ఓకే, ఇవాళకి చివరి ప్రశ్న. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త సినిమా కన్నా రీ రిలీజ్లకే ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కొత్త సినిమాకి రీ రిలీజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కొత్తది రీ రిలీజ్ అయింది, కిక్ ఏది వస్తుంటే దానికి వెళ్ళిపోతాను. నాకు ఈ థియేటర్లో నేను అరిచి కాల్ చేసి ఉంటాను, ఈ సినిమాలో పాటలు బాగుంటాయి, ఈ సినిమాలో ఇది బాగుంటుంది అంటే ఏ సినిమాకైనా వచ్చేస్తారు. రిలీజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్కడో వింటేజ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ దీనికి నేను చిన్నప్పుడు ఇలా అరిచారా, ఇలా గొడవ చేశాడా, ఆ ఫీలింగ్స్ మళ్ళీ చేసుకుంటాకి అది వెళ్తుంటారు. అలాంటి మూమెంట్స్ ఇవి వచ్చే కొత్త సినిమాలో ఉన్నాడు. ఎందుకంటే కొత్త సినిమాలు కూడా ఈ మధ్య చాలా సినిమాలు మంచిగా ఆడినాయి కదా. సో అది కొత్తది పాతదని కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే అని ఏ సినిమాని నమ్మినా ఆడియన్స్ ముందే ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు నాకు చెప్పేటట్టు అంటే అమ్మాయిలకి ఓన్లీ యాక్టర్స్ తీసుకుంటామని చెప్పారు కదా, అంటే అబ్బాయిలు ఏం చేశారు సార్? అదే మీరు అర్థమైంది నాని, ఆయన ఆడిషన్ తీసుకోండి, ఈరోజు మన ఎలా జరుగుతుంది కదా, మీరు ఇవ్వండి ఆడిషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అదిదా ఇవాళ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చలం మే 31న